వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఒక దేశానికి మొత్తం కూడా పాలని ఎలా సప్లై చేస్తారు, ఆ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఆ ఫామ్ ఎక్కడో కాదండి, మనకి ఖతార్ లోని ఆల్కోర్ లో ఉంటుంది. ఫామ్ పేరు బలద్నా. మనకి ఖతార్ మొత్తానికి కూడా పాలన్నీ కూడా ఈ కంపెనీ నుంచే సప్లై అవుతుంటాయి. మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 7 వరకు విజిటర్స్ ని కూడా ఫామ్ కి అలౌ చేస్తారు. ఫస్ట్ అయితే మనం కార్ ని పార్క్ చేసేసి విజిటర్స్ హాల్ కి వెళ్ళిపోదాము. కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ లో మనం వెళ్ళినట్టయితే ఆవుల్ని కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. బలద్నా కంపెనీ నుండి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. కరెక్ట్ గా మిల్కింగ్ టైమ్స్ వచ్చేసాము. ఆవులన్నీ చూసారా రౌండ్ గా తిరుగుతున్నాయి. వాటికి మళ్ళీ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఖతార్ లో ఆవు పాలు మాత్రమే దొరుకుతాయి. ఈ ఫామ్ లో దాదాపుగా 24,000 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది ఒక 100 ఆవులు మాత్రమే. చుట్టూ చూసారా ఫ్యాన్స్ కూడా చాలా పెద్దవి పెట్టారు. ఆవుకి ఇలా మిషన్ లాగా పెట్టి పాలను తీస్తారు. పాలు ఫుల్ అయిపోగానే చూసారా ఆవునే దాన్ని తీసేసింది. దాని పక్కన ఆవుకైతే పాలన్నీ కిందే పోతున్నాయి. 24 hours కూడా ఇది మొత్తం ఇలాగే క్లీన్ గా ఉంచుతారు. ఈ రోజనే కాదు, ఎప్పుడు వచ్చినా సరే ఇది క్లీన్ గానే ఉంటుంది. చూసారా అక్కడ అతను అన్ని ఆవుల్ని కూడా చూసుకుంటున్నాడు. డైలీ 4 times మిల్కింగ్ టైం ఉంటుంది. ఆ టైంలో మనం వచ్చామంటే మనము విజిట్ చేసినప్పుడు వీటిని చూడొచ్చు, లేదంటే ఇది మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ ఆవులన్నిటిని కూడా ఫస్ట్ 12,000 ఆవులు, తర్వాత 24,000 ఆవులని తెప్పించారు. ఇవన్నీ కూడా బయట కంట్రీస్ నుండి వచ్చాయి. ఆవు మిషన్ తీసేయటంతో పాలన్నీ కిందే పోతున్నాయి. ఇలా ఆవులన్నీ రౌండ్ గా తిరిగేసి మళ్ళీ పక్కనే షెడ్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనం కొంచెం లేట్ వచ్చి ఉంటే మిల్కింగ్ టైం ని మిస్ అయ్యే వాళ్ళము. కరెక్ట్ టైం కి వచ్చేసాము. ఏమైంది? కవ్వ ఏం చేస్తుంది? రౌండ్ తిరుగుతుందా? ఈ మిషన్ లో తిరుగుతున్న సగం ఆవులన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇంకా సగం మాత్రమే ఉన్నాయి. ఆవులన్నీ కూడా ఆ పక్కన షెడ్ లకు వెళ్ళిపోతున్నాయి. దాని మీద చూసారా వాటర్ పడినట్టు పడుతున్నాయి పైన నుండి. ఈ ఫామ్ కు వచ్చామంటే ఆవుల్ని చూడటమే కాకుండా మనము ఈ ఫామ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సామాన్లు చూసేసాం కదా, ఇంకా దాని పక్కనే చిన్న బావి లాగా ఉంది. ఇదంతా కూడా సెటప్. ఇక్కడ చూసేవన్నీ కూడా. ఇక్కడ చూసారా ఈ బండి మీద అంతా కూడా పాల క్యాన్స్ ఉన్నాయి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి ఫార్మ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ ని షేర్ చేసినట్టు ఉంటుంది. వినే దానికన్నా కూడా చూసి కూడా బాగా నేర్చుకుంటారు. ఈ నీళ్లు లేని బావి పక్కనే వాటర్ పంప్ కూడా ఉంది. అలా పిల్లలు సరదాగా కాసేపు వాటితో ఆడుకున్నారు. ఫామ్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ వాల్ మీద పిక్చర్స్ ఉండటమే కాకుండా దాని కింద చిన్న బోర్డ్ కూడా పెట్టారు. అలా వాల్ మీద ఉన్న పిక్చర్స్ అన్ని కూడా చూసేసాము. మనం ఇప్పటి వరకు చూసిన పిక్చర్స్ అన్ని కూడా ఈ హాల్ లోనే ఉన్నాయి. దాని ఎదురుగానే చూసారు, ఇక్కడ నుండే మనం ఆవుల్ని చూసేది. ఆవులన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ చూసారా వీళ్ళందరూ కూర్చొని మంచిగా స్క్రీన్ మీద బలద్నా కంపెనీ గురించి వస్తున్న డీటెయిల్స్ అన్నిటిని కూడా చూస్తున్నారు. Baladdna produce a range of fresh and long-life dairy products, as well as fermented products like laban, lamb and yogurt.
ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అంతా కూడా ముందు ఎడారిలాగే ఉండేది. ఆ తర్వాత ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. మనకి ఊర్లలో అయితే డైరెక్ట్ గా ఆవు నుండి మనం పాలను తీసేసుకుంటాము. అదే ఇక్కడ అయితే ఆవు దగ్గర పాలను తీసుకొని మళ్ళీ ఆ పాలు మిల్క్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మిల్క్ స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ నుండి దాన్ని ల్యాబొరేటరీకి పంపిస్తారు. ల్యాబొరేటరీ నుండి టెస్టింగ్ చేసిన తర్వాత పాస్చరైజేషన్ చేసి తర్వాత స్టాండర్డైజేషన్ చేస్తారు. అక్కడ నుండి సపరేషన్ అయ్యి ఆ తర్వాత బాటిల్స్ లో పాలు అనేవి ఫిల్ అవుతాయి. ఫైనల్ గా ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత అప్పుడు మనకి స్టోర్ లోకి వస్తుంది. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇదంతా కూడా జరుగుతుంది మనం పాలు కొనే వెనకాల. ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బలద్నాకి విజిట్ చేసిన విఐపీస్ ఫొటోస్. బ్యాక్ సైడ్ ఫొటోస్ చూసేసాం కదండి. ఇప్పుడైతే మనం ప్రోడక్ట్స్ ని చూద్దాము. వీళ్ళు దాదాపుగా 225 ప్రోడక్ట్స్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇది లబన్ మనకి రెడ్ గ్రీన్ బాటిల్ లో దొరుకుతుంది. ఇంకా ఫ్రెష్ ఐరన్ అని కూడా దొరుకుతుంది. లబన్ ఇంకా మనకి సేమ్ మజ్జిగలాగే ఉంటుంది. ఇంకా పాల బాటిల్ లోకి వచ్చేసరికి బ్లూ కలర్ ది ఫుల్ ఫ్యాట్, రెడ్ కలర్ ది లో ఫ్యాట్, ఇది వచ్చేసి స్కిమ్డ్ మిల్క్ పింక్ కలర్ ది. పాలు లబన్ 1 లీటర్ బాటిల్ కాకుండా ఇలా 2 లీటర్ బాటిల్స్ లో కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్ లో ఎక్కడ మనకి పాలు అమ్మరు, అన్ని బాటిల్స్ లోనే అమ్ముతారు. ఇందాక చూసినవన్నీ కూడా ఫ్రెష్ మిల్క్ మనకి 7 days వరకు ఉంటాయి. ఇవైతే మనకి ఒక 6 months వరకు అలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ అయితే మనకి చిన్న చిన్న బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా పాలే. పాలలోనే మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఎప్పుడైనా పిల్లలకి చిన్న బాటిల్స్ అయితే సరిపోతాయి కదా, అలాంటప్పుడు ఇవి తీసుకుంటూ ఉంటారు. పాలే కాకుండా లబాన్ లో కూడా మనకి చిన్న బాటిల్స్ దొరుకుతాయి. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇందాక మనం లబాన్ చూసాం కదా, ఇది వచ్చేసి యోగర్ట్. మనకి లో ఫ్యాట్, ఫుల్ ఫ్యాట్ అని గ్రీన్, రెడ్ బాక్స్లలో అమ్ముతూ ఉంటారు. మనకి ఇక్కడ చిన్న కప్స్ నుండి ఇలా పెద్ద బాక్స్ వరకు దొరికేస్తుంది. ఇగో ఇది గ్రీన్ కలర్, ఇది ఫుల్ ఫ్యాట్. ఇప్పుడు మనం చూసినవే కాకుండా పాలతో రెడీ అయ్యే అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి బలద్నా నుండి దొరుకుతాయి. అవే కాకుండా జ్యూసెస్ అలాంటివి కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎలాగో మనం వచ్చింది ఫామ్ కి కాబట్టి ఇక్కడ కొన్ని రకాల ఆవుల్ని మంచిగా రంగులు వేసి పెట్టారు. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఈ ఫామ్ కి వచ్చేసామంటే ఆవుల్ని చూడటమే కాకుండా ఇక్కడ మనం రెస్టారెంట్ కి కూడా వెళ్ళొచ్చు. రెస్టారెంట్ బయట ఈ ఆవు చూసారా ఎలా ఉందో, మొత్తం పువ్వులతో కూడా నిండిపోయింది. ఇక్కడ చూడు, బలద్నా కంపెనీకి సింబల్ గా బయట బలద్నా బాటిల్ ఒకటి పెట్టారు. రెస్టారెంట్ లో ఫస్ట్ మెనూని చెక్ చేసేయాలి. ఇక్కడ స్పెషల్ గా దొరికే స్వీట్స్ అన్ని కూడా ఈ రెస్టారెంట్స్ లో ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తుంది కునాఫా. లోపల చెఫ్ అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇదేంటో చూడటానికి బిర్యానీ లాగే కనిపిస్తుంది. రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా ఎక్కువగా పబ్లిక్ కూడా ఎక్కువ మంది లేరు. ఫామ్ కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ విజిట్ చేస్తున్నారు. ఏమైనా తిందామని మెనూ అంతా చెక్ చేసాం, కానీ మనం తినాల్సిన ఐటమ్స్ మాత్రం ఇక్కడ ఏమీ లేవు. ఈ రెస్టారెంట్ లోనే మనకి బలద్నాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా పెట్టారు. ప్రతిసారి చూస్తూనే ఉంటాం కాబట్టి ఈసారి ఎక్కువగా ఏమీ దగ్గరికి వెళ్ళి చూడలేదు. ఫామ్ కి వచ్చాం కదా అని తక్కువ కాస్ట్ ఏం కాదు, బయట దొరికే కాస్ట్ లోనే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి. ఈ ఫామ్ కి వచ్చినట్టయితే ఆవుని తీసేసిన తర్వాత రెస్టారెంట్ తర్వాత బలద్నా పార్క్ కూడా ఉంది. ఈ పార్క్ లో అన్ని కూడా పిల్లలకి సంబంధించిన గేమ్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.